పురాతన కాలంలో వేదాలన్నీ ఒకే పవిత్ర గ్రంథంగా ఉండేవి. ఈ వేదాలలో ఆచారాలు, తత్వశాస్త్రం, ఆయుర్వేదం మరియు ఆధ్యాత్మికత వంటి వివిధ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుపరిచి ఉంచారు. ఒకే భారీ గ్రంథంగా ఉండే ఈ వేదాలను భాగాలుగా విభజించే బాధ్యతను వేదవ్యాసుడు చేపట్టాడు. ఆయన ఈ వేదాల యొక్క విస్తారతను చూసి వాటిని భాగాలుగా విభజించినట్లయితే సాధారణ ప్రజలు కూడా వాటిని అర్థం చేసుకోవడం మరియు అధ్యయనం చేయడం సులభమని గ్రహించారు. వ్యాసుడు వేదాలను 4 విభిన్న భాగాలుగా విభజించే స్మారక పనిని మొదలుపెట్టాడు. వేదాలను విభజించడంలో అతని అద్భుతమైన సాధన కారణంగా వ్యాసుడు వేదవ్యాసుడు అనే బిరుదును పొందాడు. అంటే వేదాలను విభజించిన వాడని అర్థం. ఈ విభజన వేదాలలో ఉన్న జ్ఞానాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి దాని బోధనలను మరింత ప్రభావితంగా అధ్యయనం చేయడానికి, ఆచరించడానికి వీలు కలిగించింది. ఆ విధంగా ప్రాచీన జ్ఞానాన్ని సంరక్షించడంలో మరియు వ్యాప్తి చేయడంలో వేదవ్యాసుని యొక్క సహకారం కీలకమైంది. వేదాలను 4 విభిన్న భాగాలుగా నిశితంగా విభజించిన తరువాత వేదవ్యాసుడు తన ప్రశాంతమైన నిద్రలో విశ్రాంతిని పొందాడు. అయితే అతను ఒకరోజు నిద్రపోతున్నప్పుడు అతని ప్రశాంతమైన విశ్రాంతికి భంగం కలిగింది. వేదవ్యాసుడు తన మనస్సు యొక్క లోతులలో అస్పష్టమైన, అస్థిరమైన దృశ్యాల అనుభూతిని పొందుతున్నాడు. అతని కలలలో అతనికి గందరగోళమైన దృశ్యాలు కనబడుతున్నాయి. అతని ఉపచేతనలో ఆడిన అల్లకల్లోలమైన చిత్రాలతో అతని విశ్రాంతి యొక్క ప్రశాంతత చెదిరిపోయింది. ఒక్క కుదుపుతో అతను లేచి కూర్చున్నాడు. అతని మనసులో మొదలవుతున్న అశాంతి కలల అవశేషాలతో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన కలలలో దాగి ఉన్న రహస్య సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని ఆలోచనలను చీకటి ఆవహిస్తోంది. ఈ కలత పెట్టే దృశ్యాల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం అత్యవసరమని అర్థమైంది. తన ఉపచేతన లోతులలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించమని విశ్వమే తనను పిలుస్తున్నట్లుగా అనిపించింది. దృఢ సంకల్పం అతనిలో ప్రకాశవంతంగా వెలిగిపోవడంతో వేదవ్యాసుడు అతని అచేతన యొక్క జ్ఞానాన్ని లోతుగా పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. ఈ అశాంతికరమైన అనుభవం తనను చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చే మార్గంలో నడిపిస్తుందని ఆ సమయంలో అతనికి తెలియదు. వేదవ్యాసుడు సమాధానాల కోసం ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని అతను వర్తమానాన్ని విడిచి భవిష్యత్తు వైపుగా ప్రయాణించాడు. అతనికి కలకాలం సమస్యలతో నిండిన ప్రపంచాన్ని చూపుతున్న భవిష్యత్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు ఇంతటి జ్ఞానాన్ని కలిగి ఉన్న వేదవ్యాసుని కూడా మునుపెన్నడూ లేని విధంగా దిగ్భ్రాంతికి గురి చేశాయి. కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసిన వేదవ్యాసుడు దాని విపరీతమైన హింసకు చలించిపోయాడు. ఆ మరణ హోమం, ఆ విధ్వంసం వ్యాసుడి ఊహకే అందని విధంగా ఉంది. గందరగోళం మధ్య అతను తన ముందు జరుగుతున్న యుద్ధాన్ని గమనించాడు. ఇతరులకు కనిపించకున్న అతను ప్రతి క్షణాన్ని స్పష్టత, తీవ్రతలతో చూశాడు. సైన్యాల ఘర్షణ నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాల వరకు బరువెక్కిన హృదయంతో భవిష్యత్తులో జరిగిన విషాదానికి వర్తమాన సాక్ష్యమయ్యాడు. ఇంతటి విపత్కర యుద్ధం మానవజాతి అంతానికి దారితీస్తుందేమో అని వ్యాసుడు భయపడ్డాడు. అదృశ్య రూపంలో యుద్ధాన్ని గమనిస్తూ ఉండగా ఇంతటి గందరగోళంలో నిర్మలంగా, నిశ్చలంగా నిలబడిన ఒక వ్యక్తి వైపుకి వ్యాసుడి దృష్టి మరలింది. ఆ వ్యక్తికి మాత్రం తను కనబడుతున్నట్లు బలంగా భావించిన వ్యాసుడు ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యాడు.
ఆ వ్యక్తి ముఖం వైపుగా చూడగా తననే చూస్తూ చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఈ ఊహించని చర్యతో ఆశ్చర్యపోయిన వ్యాసుడు అకస్మాత్తుగా ఛిద్రమై తన భౌతిక శరీరం ఉన్న కాలంలోకి తిరిగి వచ్చాడు. ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి ధ్యానం నుండి విరమించాడు. వేదవ్యాసుడు భవిష్యత్తుని పునఃపరిశీలించదలిచాడు. కానీ ఈసారి అతను తాను చూసిన భవిష్యత్తుని ఒక గ్రంథంగా చేయాలని సంకల్పించాడు. ధ్యానంలో ఉండగా వ్రాయలేనని గ్రహించిన వ్యాసుడు తాను ధ్యానంలో చూసినవి చెబుతుండగా నిశ్చయాత్మకమైన స్ఫూర్తితో వేగవంతమైన నైపుణ్యం కలిగిన రచయిత యొక్క ఆవశ్యకతను గ్రహించి వెంటనే అధిభౌతిక రంగం ద్వారా గణేశ భగవానుని స్మరించాడు. కొద్దిసేపటికి ధ్యానంలో ఉన్న మహర్షి ముందు ప్రత్యక్షమైన గణేశుడితో వ్యాసుడు తన ఉద్దేశాన్ని, తన భవిష్యవాణి సాధకము చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. దైవ కార్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గణేశుడు పురాణ గ్రంథాన్ని లిప్యంతరీకరించడంలో వ్యాసుడికి సహాయం చేయడానికి వెంటనే అంగీకరించాడు. గణేశుడి యొక్క దైవీక సహాయంతో వ్యాసుడు తన దర్శనాల నుండి సేకరించిన జ్ఞానం భవిష్యత్ తరాలకు భద్రపరచబడుతుందనే ఉద్దేశంతో మరోసారి కాలాంతర ప్రయాణానికి సిద్ధమైన వ్యాసుని ఈ గ్రంథానికి పేరేమిటి అని అడిగాడు గణేశుడు. లోతైన శ్వాస తీసుకుంటూ గంభీరంగా స్పందించాడు వ్యాసుడు. ఈ కథ ప్రతీప మహారాజుతో ప్రారంభమవుతోంది. అతనికి 3 కుమారులు. మొదటి కుమారుడు దేవాపి. రాజ్యం, సంపద, అధికారంపై తనకు ఆసక్తి లేదని హిమాలయాల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నాడు. తన ప్రయాణంలో దేవాపి హిమాలయాల్లో ఉన్న శంబాలా యొక్క మంత్రముగ్ధమైన నగరాన్ని దర్శించాడు. రెండవ కుమారుడు బాలిక. బాల్యంలోనే తన రాజ్యాన్ని విడిచిపెట్టి మేనమామ రాజ్యంలో పెరిగాడు. చివరిగా శాంతనుడు, మూడవ అత్యంత ముఖ్యమైన కుమారుడు. ప్రతీపుడి తరువాత హస్తినపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు శాంతనుడు. శాంతనుడు సింహాసనాన్ని అధిరోహించిన తరువాత అతను ధర్మాన్ని, కర్తవ్యం యొక్క విలువలను కాపాడుతూ తన రాజ్యాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడమే కాక తన వయస్సుకి మించిన జ్ఞానంతో ఆ ప్రతిజ్ఞలని నెరవేర్చి అతని రాజ్య ప్రజల ప్రేమ, గౌరవాన్ని సంపాదించాడు. మనం శాంతనుడి కథను లోతుగా పరిశీలించబోతున్నాం. విధి అతని జీవితంలో అల్లిన మలుపులు, ప్రేమ, క్రోధం మరియు కాలాతీత జ్ఞానంతో నిండిన ప్రయాణంలో మనం ప్రయాణించబోతున్నాం. మా ఛానల్ సభ్యత్వాన్ని పొందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతనుడి కథలో నిత్య జీవితానికి చెందిన ఆశలు, భయాలతో పాటు జన్మాంతర రహస్యాలు, కర్మ ఫలితాలను కనుగొనబోతున్నాం.